పర్యావరణ పరిశుభ్రత, కాలుష్య రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మున్సిపాలిటీ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఘన వ్యర్థాల నిర్వహణపై అవగాహన కార్యక్రమం జరిగింది. చెత్త నియంత్రణ ఇంటి నుంచే ప్రారంభం కావాలని, అప్పుడే గ్రామ పట్టణ ప్రాంతాలు కాలుష్య రహితంగా ఉంటాయని జడ్జి గంధం సునీత తెలిపారు. వచ్చి రోడ్ క్లీన్ చేసేయాలి, డ్రైన్ క్లీన్ చేసేయాలి. ఎక్కడైనా డ్రైన్ క్లాగ్ అయింది అంటే మీరు వెంటనే కాల్ చేసిన వెంటనే అక్కడ ఉన్న మేస్త్రీనో, సెక్రటరీనో, శానిటరీ ఇన్స్పెక్టరో వెంటనే వచ్చి క్లీన్ చేయాలి. సో ప్రైమా ఫైజీ వి థింక్ దట్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కన్సర్న్. అర్బన్లో అయితే అది మున్సిపల్ కమిషనర్ రెస్పాన్సిబిలిటీ, అదే రూరల్లో అయితే ఆ పంచాయతీ సెక్రటరీ రెస్పాన్సిబిలిటీ అని అనుకుంటాం. దానికి సమాధానమే ఈ ఫోరం. మీరు ఒకసారి స్టేజ్ మీద చూస్తే ఒకవైపు డిస్ట్రిక్ట్ జడ్జి గారు కూర్చున్నారు, ఎస్పీ గారు కూర్చున్నారు, మీరు అనుకుంటున్న రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ కూర్చున్నారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు? ఎస్పీ గారికి శానిటేషన్తో సంబంధం ఏంటి? అసలు మనం ఏదైనా తప్పులు చేస్తే అది కేసు రూపంలో ఉంటే వాటికి జడ్జిమెంట్ ఇచ్చే డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఎందుకు కూర్చున్నారు అని మీ అందరికీ కూడా ఆలోచన రావాలి. సో ఇది శానిటేషన్ అనేది ఒక డిపార్ట్మెంటో ఒక వ్యక్తితో కాదు, సమాజ బాధ్యత. శానిటేషన్ వర్కర్ వచ్చి రోడ్ క్లీన్ చేస్తారు.